పుష్ప 2 సినిమా వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించినటువంటి అల్లు అర్జున్ వల్ల తన సొంత తండ్రి అల్లు అరవింద్కి 40 కోట్ల నష్టం వచ్చింది. సో అల్లు అరవింద్కి కూడా పెద్ద షాక్ ఇది అని చెప్పేసి ఒక వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి అసలు ఈ వీడియో ఎప్పటిది, అసలు ఎందుకు నష్టం వచ్చింది? సో ఖచ్చితంగా అల్లు అరవింద్ గారు అయితే ఒకనొక సందర్భంలో చెప్తారు అల్లు అర్జున్ గారి వల్ల ఆయనకు ఒక 40 కోట్ల దాకా నష్టం వచ్చింది అని చెప్పి. ఎందుకంటే అల్లు అరవింద్ గారు చాలా బాగా తెలివిగల నిర్మాత అనమాట. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారికి సైతం ఎంత రెమ్యునేషన్ తీసుకోవాలి, ఆ రెమ్యునేషన్ ఎట్లా వడ్డీకి తిప్పాలి అని సలహాలు ఇచ్చిన వ్యక్తి ఆయన. సో వాళ్ళ తండ్రి కూడా ఎంతో మెచ్చుకున్నారు ఆయన్ని. సో తర్వాత వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేసరికి అటు చిరంజీవి గారి పైన, అటు అల్లు అర్జున్ గారి పైన, అటు రామ్ చరణ్ గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, ఫ్యామిలీలో అందరిపైన ఆయన చాలా ఇన్వెస్ట్ చేశారనమాట. అయితే ఎన్నో సినిమాలు గీతా ఆర్ట్స్లో బ్లాక్ బాస్టర్ చూశారు ఆయన. మరి అల్లు అర్జున్ గారి విషయంలో మటుకు ఆయనకు ఎందుకో కొంచెం కలిసి రాలేదని చెప్పాలి. ఎందుకంటే మొదటగా హ్యాపీ సినిమా తీశారు, అది కొంచెం జనాలకైతే ఎక్కలేదనమాట. సో అది కొంచెం ఓవర్ ట్రెండింగ్ అప్పటికి. సో అది ఇప్పుడు హ్యాపీ సినిమా అందరికి నచ్చుతుంది, కానీ ఆ వచ్చిన టైంకి అది ఓవర్గా ఉంటుందన్నమాట. సో అది కొంచెం లాసెస్ తీసుకొచ్చింది. తర్వాత మగధీర మీద చాలా హై రిస్క్ చేసి దాదాపు 45 కోట్ల బడ్జెట్ని అయితే పెట్టారనమాట. అప్పటికి భయంగానే ఉన్నదంతా పెట్టాను అని చెప్పి ఇండస్ట్రీ వర్గాలందరికీ ఆయన చెప్పారు. సో సినిమా రషెస్ చూసిన తర్వాత పర్లేదులే, సేఫ్ అవుద్దామో అనిపించింది ఆయనకి. సో మరి రిలీజ్ అయినాక ఆయనకి డబుల్ ద ప్రాఫిట్ వచ్చింది మగధీర పైన. సో మరి ఇంకా అర్థం చేసుకోవచ్చు, ఆయనకు అర్థమైంది అనమాట బిజినెస్. సో మనం ఇంకా మళ్ళీ పెడితే ఇలాంటి సినిమాలపైన జనం చూస్తారు అని చెప్పి. సో మరి వెంటనే అటు జూనియర్ ఎన్టీఆర్ గారు శక్తి సినిమా తీసి అశ్విని దత్ గారు తీశారు. సో ఇటు బద్రీనాథ్ అల్లు అర్జున్ గారు తీశారనమాట. అంటే అప్పటికి సోషల్ ఫ్యాంటసీ సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్న సమయం అది. అప్పటికి ఎన్టీఆర్ గారు యమదొంగ కూడా హిట్ అయ్యేసరికి సో ఇలాంటి సినిమాలు చూస్తున్నారు జనం అని చెప్పి భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి అటు శక్తి అశ్విని దత్ గారు తీస్తే ఆయనకు 32 కోట్ల లాస్ వచ్చింది. ఇటు బద్రీనాథ్ అల్లు అరవింద్ గారు తీస్తే 40 కోట్ల లాస్ వచ్చిందనమాట. సో ఇక్కడ హీరోలే కాదు, అటు డైరెక్టర్లను కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రాజమౌళి గారు ఉన్నారు కాబట్టి అది అంత బాగా డబుల్ బిజినెస్ చేయగలిగింది. సో మరి ఇటు బద్రీనాథ్ చూసుకుంటే వివి వినాయక్ గారు మామూలు కమర్షియల్ డైరెక్టర్, మరి ఆయన నమ్మి ఇలాంటి స్టోరీ హ్యాండిల్ చేస్తారని ఇవ్వడం కొంచెం గ్రహపాఠం చెప్పొచ్చు. మరి అటు శక్తి సినిమాని మెహర్ రమేష్ గారు అంతకుముందు ఆల్రెడీ అదే బ్యానర్లో కంత్రి ఫ్లాప్ ఇచ్చారు. మరి అటు చూసుకుంటే అది. సో ఇట్లా మగధీరాన్ని చూసి ఆ రెండు కూడా వాతలు పెట్టుకున్నాయి అనమాట అని చెప్పొచ్చు. మరి అల్లు అరవింద్ గారు దాన్ని తలుచుకుని ఏదన్నా ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ పైన ఇన్వెస్ట్ చేసి అంత నష్టపోయాను, పళ్ళోడు కొట్టుకున్నాను కూడా ఆయన చెప్పడం జరిగింది. అది మళ్ళీ ఆలీ గారితో కూడా చెప్తారు, మా అబ్బాయి మీద పెట్టి పళ్ళోడు కొట్టుకున్నానని చెప్పి. సో మరి అప్పుడప్పుడు కూడా ఇలాంటి వీడియోలను ట్రెండింగ్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు సోషల్ మీడియాలో. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడైనా అల్లు అర్జున్ గారిని ఏదన్నా విధంగా ట్రాల్ చేయాలంటే కనుక వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలే తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి ట్రాల్ చేస్తూ ఉంటారు అనమాట.